చూస్తే రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు పంట రుణమాఫీ వర్తిస్తోంది. స్వల్పకాలిక పంట రుణాలకు దీన్ని వర్తింపజేస్తారు. షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి పథకం వర్తిస్తుంది. 2018 ఆగస్టు 12 లేదా తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాల నుంచి 2023 డిసెంబర్ 9 నాటికి బకాయి ఉన్న పంట రుణాలు మాఫీ కానున్నాయి. ప్రతి రైతు కుటుంబం యొక్క రేషన్ కార్డు ఆధారంగా రైతు రుణమాఫీ చేస్తారు. పంట రుణమాఫీ 2024 పథకం అమలు బాధ్యత వ్యవసాయ శాఖ కమిషనర్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్ లో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కు ఈ పథకం భాగస్వామి బాధ్యతలు అప్పగించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, రైతు రుణమాఫీ సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి గతంలో డిసైడ్ చేసింది. ఇందుకోసం 32,000 కోట్ల రుణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. ఈ నేపథ్యంలో ఆ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో మార్గదర్శకాలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కీలక అంశాలను అందులో పొందుపరిచింది. ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సకాలంలో రైతులు రుణమాఫీ కట్టకపోవడంతో చాలా బ్యాంకులు రైతులను డిఫాల్టర్లుగా పరిగణించడం, కొత్త రుణాలు ఇవ్వకపోవడం, తర్వాత ఇతరత్ర అంశాలను దృష్టిలో ఉంచుకొని భారీగా దాదాపు 2 లక్షల రుణమాఫీ తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాన్ని అనౌన్స్ చేసిందో ఆ నిర్ణయానికి అనుగుణంగా రుణమాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. 40 లక్షల మంది రైతాంగాన్ని డిస్క్లోజ్ చేసింది. అందులో కొంతమందికి ఎగ్జామ్షన్ కూడా ఇచ్చింది. ఇప్పటికే లాయర్లు, ఇంజనీర్లు, అదేవిధంగా ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ సర్వీస్ మ్యాన్ వీరందరికీ కూడా ఎగ్జామ్షన్ ఇస్తూ నిర్ణయం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తద్వారా కొద్దిగా బడ్డను తగ్గించుకున్నటువంటి ప్రయత్నం కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో ప్రతి రైతుకు, రాష్ట్రంలో భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు, రుణమాఫీ చేసినటువంటి ప్రతి రైతుకు ఈ పథకం అమలు అయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకోబోతుంది. దీంతో 2 లక్షల రుణమాఫీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40 లక్షల మంది రుణముక్తి కాబోయేటువంటి అవకాశం అయితే నెలకొంది. దీనికి సంబంధించినటువంటి అంశాన్నంతా కూడా వ్యవసాయ శాఖ సంచాలకులు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సంబంధిత బ్యాంకులన్నింటిలో ఒక నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏ గ్రామంలో మండలం వారీగా, జిల్లాల వారీగా వివరాలు సేకరించి వ్యవసాయ శాఖకు పంపించిన తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డిఫాల్టర్ గా ఉన్నటువంటి రైతులు ఎవరు, ఎంతమంది రైతులు డిఫాల్టర్ గా ఉన్నారు, అందులో ఎంతమంది రెన్యువల్ చేస్తున్నారు, రెన్యువల్ చేసుకుని వారి పరిస్థితి తదితర సమగ్ర వివరాలన్నీ సేకరించిన తర్వాత రైతు రుణమాఫీ ప్రక్రియ అంతా కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.